తెలంగాణ అసెంబ్లీలో డైలాగ్ వార్ జరిగింది. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలియదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అయితే తాను విదేశాల్లో చదువుకుని ఉద్యోగం చేశానని, సీఎం ఏం చదువుకున్నారో ఎవరికీ తెలియదని కౌంటర్ ఇచ్చారు. దానికి స్పందించిన సీఎం రేవంత్ తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, కేటీఆర్ లాగా పక్క రాష్ట్రాల్లో చదువుకోలేదని కౌంటర్ అటాక్ చేశారు. నేను అన్ని చదువులు తెలంగాణలోనే చదువుకున్నానని, ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా అప్లై చేయడానికి అర్హత ఉందని, మరి కేటీఆర్కు అర్హత ఉందా అని ప్రశ్నించారు సీఎం. కొంత చదువుకుని వచ్చిన అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు. నేను మా 2 మాస్టర్ డిగ్రీలు చేసిన. పూణేలో రాహుల్ గాంధీని అంటున్నారా ఎవరిని అంటున్నారు సరే, పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో. తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా. అంతో ఇంత చదువుకున్నా, ఉద్యోగం చేసిన. గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా. సరే నేను అంతటా చదివినా. సరే నేను చదువుకున్నా, సర్టిఫికెట్లు చూపెట్టే పరిస్థితి నాకు ఉంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు. నేను మాత్రం చదువుకున్నా, కష్టపడ్డా, ఉద్యోగం సంపాదించుకున్నా. అదే ఉద్యోగం ఇది ఇండియాకి వచ్చినా. మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన, జీవితంలో ఇంటర్వ్యూలో అటెండ్ అయినా. మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు, రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు. నేను అనేది ఒకటే అధ్యక్ష, ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో వారు ఇప్పుడేం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు. నేను వారిని ఏం అనను సార్, ఎందుకంటే వారు ఎలా అదృష్టం. రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు. అధికారుల పేర్లు తీసుకోవాలన్నా తీసుకోకూడదా, తీసుకోవాలంటే స్పీకర్ అనుమతి ముందస్తుగా తీసుకోవాలన్నా లేదా, ఈ అంశాలన్నీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఆయనకు మరి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే కొండారెడ్డిపల్లిలో చదువుకున్నా, తాండ్రలో చదువుకున్నా, వనపర్తిలో చదువుకున్నా, హైదరాబాద్లో చదువుకున్నా, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా అధ్యక్ష. నేను జడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా. నేను గుంటూరు పోలేదు. నేనేమో జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోలే. 16 జీవో అప్లై చేసిన, ముల్కీ రూల్స్ అప్లై చేసిన, ఏ రూల్ అప్లై చేసినా తెలంగాణ ప్రతి ఉద్యోగానికి నాకు అర్హత ఉంది అధ్యక్ష. గుంటూరులో చదువుకున్న వాళ్ళకి అర్హత ఉందో లేదో తమరే చెప్పండి అధ్యక్ష.